నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమరణించినంతనే సుఖ సంపదలు పొందగలరు. బాబా చెప్పిన ఈ వాక్యాలను బట్టి ఆర్తులు అంటే బాధల్లో ఉన్నవారు అని అర్థం. నిరుపేద అంటే జీవితంలో కనీస అవసరాలు తీర్చుకోవడానికి తగిన సదుపాయాలు లేదా ఆర్థిక సామర్థ్యాలు లేని వ్యక్తి అని అర్థం. ధనవంతులైనా నిరుపేదవారైనా సరే సాయి దర్బారులో సమానమే. అక్కడ వారి మధ్య ఎటువంటి భేదాన్ని చూపించేవారు కాదు బాబా. అంతేకాక అక్కడ చేరిన వ్యక్తుల్లో కూడా అటువంటి ఆలోచనకు తావిచ్చేవారు కాదు. ఐశ్వర్యవంతులైన కటికి దరిద్రులైన ఆ ద్వారకలో ప్రవేశించగానే సుఖ సంపదలు పొందుతారు. బాబా మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టారు. ద్వారక అంటే కృష్ణ భగవానుని ప్రదేశం. మాయి అంటే అమ్మ. పురుష శక్తి, స్త్రీ శక్తి సంలీనమైనదే ద్వారకామాయి. ఇక్కడ సుఖ సంపద అంటే ఆర్తులైన నిరుపేదలైన ద్వారకామాయి ప్రవేశం మరణించినంతనే సుఖ సంపదలు పొందగలరు అన్నారు. ఇక్కడ సుఖ సంపదలు అంటే భోగపూరితమైన విలాసవంతమైన జీవనం కాదు. ఈ పదాన్ని నిశ్చితంగా పరిశీలించి చూద్దాం. సుఖమంటే ఒక వ్యక్తి సుఖంగా ఉండడం అంటే పట్టుపరుపులు, పంచభక్ష పరమాన్నాలు, సుందర భవనాలు, ధన సంపద ఉంటే ఆ వ్యక్తి సుఖంగా ఉన్నట్లా? అటువంటి వారి లోకంలో ఎంతోమంది ఉన్నారు. వారంతా సుఖంగా ఉన్నవారేనా? కారనే చెప్పాలి. ఒక మనిషి సుఖంగా ఉన్నాడనడానికి అర్థం ఏంటంటే ఒకే ఒక్క సమాధానం, మనశ్శాంతి. ఇది మనం ముందు చెప్పుకున్న విలాసవంత జీవితాల్లో ఉందా? అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదండి. ఇది ఒక్కటి లేకపోతే మనకెన్ని ఉన్నా మనం దరిద్రులతో సమానమే. ఈ మనశ్శాంతి ఒక్కటి లభిస్తే ఆ జీవితంలో తాను ఎంతో ఆనందాన్ని అనుభవించగలుగుతాడు. ఇది పేదవారికైనా ధనవంతులకైనా ఒకే విధమైన అనుభూతి కలిగిస్తుంది. ఇది ప్రత్యేకంగా ఏ ఒక్కరికో సంబంధం ఉన్నది కాదు, అందరిదీను. మరి ఈ మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది అంటే ఒక్క భగవత్ సన్నిధానంలో, ఒక సద్గురువు సాంగత్యంలో. మనపూర్వకంగా ఈ ద్వారకామాయిలో ప్రవేశించాలే గాని వాడు ఆర్తుడైనా నిరుపేదైనా వారికి సుఖమనే సంపద, మనశ్శాంతి అనే సంపద సమానంగా అందుతాయి. ఆ సంపదను అందుకోగలరనేది ఈ వాక్యానికి బాబా చెప్పిన మాటలకు అర్థం.